హాయ్ అన్న. హాయ్. మీ పేరు? నా పేరు చందు అండి. మాది ప్రాపర్ అనంతపురం అండి, రాయలసీమ అండి. హైదరాబాద్కి వచ్చి 22 years అయిపోయిందండి. హైదరాబాద్ వచ్చాను నేను. 22 years. 2000లో వచ్చానండి. సూపర్ అన్న. ఇప్పుడు మనకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే సో చాలా వరకు జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంతకుముందు టీడీపీది కానీ ప్రజెంట్ ఇప్పుడు వైసీపీది కానీ ఏంటి తేడా అసలు? ఎందుకు అంతగానో మాట్లాడుకోవడానికి కారణం లేదంట? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జోష్లో ఫుల్ రైసింగ్ ఉన్నాడండి. ఇప్పుడు మన లేటెస్ట్ వారయ్య రథం వచ్చిందండి. ఆ రథం కూడా ఆర్మీ కలర్ ఉందని చెప్పి కొంతమంది దాన్ని కేసు కూడా వేశారండి. కేసులో కూడా పవన్ కళ్యాణ్ గారే గెలిచారండి కేసులో. ఆ వారాయి రథం అంటే దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ ఉండి దాంట్లో ప్రతి ఒక్క అత్యాధునికంగా ఆధునికంగా దాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మొన్న లేటెస్ట్ టోలీ చౌకీలోనే దాని రిజిస్ట్రేషన్ కూడా అయిందండి. హైదరాబాద్లో టోలీ చౌకీలో నెంబర్ రికార్డింగ్ రిజిస్ట్రేషన్ చేశారండి వెహికల్కి. సో అంటే మీరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మీరు మద్దతుగా ఉన్నారా? మద్దతుగా ఉన్నానండి. సో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? ఇప్పుడు ఆయన పరిపాలన గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాలు అంటే ఆయన కొత్త జనాలకి పథకాలు డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ముసలిళ్ళకి ఇస్తున్నాడు, రైతు భరోసా అంటున్నాడు, చేస్తూనే ఉన్నాడండి. ఎక్కడి నుండి డబ్బులు తెస్తారు కానీ ప్రజలకైతే ఆయన కూడా సేవ చేస్తున్నాడు. ఇప్పుడు రైతు భరోసా అంట, అన్ని పథకాలు చాలా వస్తున్నాయండి. సో ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటే సో ఇప్పుడు వైసీపీకి గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉందంటారా? జనసేన అందుకే పవర్ఫుల్గా ఉంది కాబట్టి గొడవలు ఎక్కడ చూసినా గొడవలు నడుస్తున్నాయండి. సో అంటే ఈ గొడవలు నడవడానికి కారణం ఏంటి అంటారు? పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్ట్రాంగ్గా ముందుకు రావడానికి ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో తొందరలో ఎలక్షన్లు ఉన్నాయండి. ఎలక్షన్ల మూమెంట్లో చాలా గొడవలాటలు అన్నీ జరగడం మామూలే అండి. ప్రజలంటే ఏ పార్టీ అయినా మామూలే, అది తప్పదు. గొడవలు అన్నాక చిన్న చిన్నగా గొడవలు నడుస్తూనే ఉంటాయి, అదేం తప్పేం కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు వారాహి దాని గురించి చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా దాన్ని తయారు చేశారు కదా. సో దాన్ని అంత స్ట్రాంగ్గా తయారు చేయడానికి కారణం ఏంటి అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవర్ అంటే చెప్పలేము ఆ పవర్ ఎంత ఉందో. జనాలు ఆల్రెడీ ఇసుకేస్తారు రాలన్నంత ప్రజలు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తున్నారంటే తిండి తిప్పలు తీసుకొని ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా జనాలు పెరుగుతుంటారు, ట్రైన్లు అంటారు, బస్సులు ఎక్కుతుంటారు, కార్లు వెహికల్ వేసుకొని ఎంత దూరమైనా పవన్ కళ్యాణ్ చూడడానికి ఎక్కడి నుండి ఎక్కడ బయలుదేరుతూనే ఉంటారండి ప్రజలు. అంత అభిమానం అంటే అలా ఉండాలండి పవన్ కళ్యాణ్ గారు అంటే. సో ఆ అభిమానంలో ఎక్కడ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా రెడీ చేశారండి. తర్వాత ఈ వారయ్య రథం వచ్చిన తర్వాత దానికి సెక్యూరిటీగా ఆర్మీ వాళ్ళు పంజాబీ ఆర్మీ వాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్ని ఇందులో కేటాయించుకున్నారండి. సమ్ మెంబర్స్ కేటాయించారండి. విత్ సఫారీ సూట్లో ఉంటారండి వాళ్ళు. ఆర్మీ వాళ్ళండి, రిటైర్డ్ ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆర్మీ వాళ్ళు. సూపర్ అంటే స్పెషల్గా ఆ రథంకి సెక్యూరిటీగా ఆర్మీ, పంజాబ్ నుంచి ఆర్మీ రిటైర్మెంట్ ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి సెక్యూరిటీ పెట్టారంటారు. సెక్యూరిటీగా చాలా శాలరీస్ పేమెంట్స్ అన్ని వాళ్ళు రిటైర్డ్ వాళ్ళని తెప్పించుకుని ఇక్కడ పెట్టుకున్నాడండి రథానికి సేఫ్టీగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది పర్సనల్గా ఓన్ అండి, ఆయన ఖర్చుతో శాలరీస్ ఇస్తారండి వాళ్ళకు. పంజాబీ వాళ్ళంతా ఆర్మీ వాళ్ళని దింపుకున్నాడంటే ఆయన పవర్ ఎంత ఉందో మీరు చెప్పండి. నైస్, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఎలాంటి అభివృద్ధిని మనం ఆంధ్రలో చూడొచ్చు అంటారు? ప్రజలు ఏమి కోరుకుంటారో మంచి అదే పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారండి. ప్రజలు ఏమి కావాలి ప్రజలకి అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి. మంచి ఏ పని స్టార్ట్ చేశా కానీ పవన్ కళ్యాణ్ గారు మంచిగానే ప్రజలకు అందుబాటులో ఫ్యూచర్ డెవలప్మెంట్ కావడానికి ఏం చేయాలనుకుంటే ప్రజలు ఏం ఆశిస్తారో దానికంటే మీరు 2 నిమిషాలు ఎక్కువ చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు వర్క్. ఆయన స్ట్రాంగ్ టీం వర్క్ చాలా పెద్దదండి ఆయన. అండ్ ఇంకొకటి అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఓన్లీ యువత వరకే న్యాయం జరుగుద్దా, వృద్ధులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందా? పాప పుట్టినప్పటి నుండి ముసలి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నా నమ్మకం ఉందండి. సో జనసేన కార్డు గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటారు, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఆల్రెడీ జనసేన మెంబర్ కార్డు నేను తీసుకున్నాండి. 500 రూపీస్ అది జనసేన మెంబర్షిప్ కార్డు. సంథింగ్ ఇన్ కేస్ మనకి ఎవరికైనా ఏమన్నా ఇంకే యాక్సిడెంట్ కానీ ఏమన్నా సమ్ lakhs అమౌంట్ వస్తుందండి, ఇన్సూరెన్స్ ఇస్తారండి. మెంబర్షిప్ 500 రూపీస్ అని తక్కువ అంచనా అయిపోయింది. 500 రూపీసే అది ఎన్నో వందలు వేలు లక్షలు అండి. 500 రూపాయలు మీరు చిన్న ఖర్చు పెడతారు. బిర్యానీ తింటారు, టీ తాగితే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఒక్కరోజు ఒక బిర్యానీ తినలేదనుకుంటే ఒక మెంబర్షిప్ కార్డు తీసుకుంటే దాంట్లో ఇన్సూరెన్స్ కానీ అన్ని కవరింగ్ అవుతాయండి. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మెంబర్షిప్లో సమ్ lakhs మంది ఇందులో మెంబర్షిప్, అందులో నేను ఒకనండి. నేను కూడా ఆల్రెడీ మెంబర్షిప్ కార్డు తీసుకున్నానండి. సో దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి అయితే. ఇట్లా మెడికల్ కానీ తర్వాత మా ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ కానీ
సమ్ ల్యాక్స్ అమౌంట్ ఇన్సూరెన్స్ వస్తుంది. అది మెంబర్షిప్ కార్డు ఇన్సూరెన్స్ అండి, అది పవన్ కళ్యాణ్ గారి పథకం అండి అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రథం అయితే రెడీ అయింది, ఆయన మళ్ళీ యాత్రకు సిద్ధంగా ఉన్నారా? యాత్రకు రెడీగా ఉన్నారండి. ప్రజల మద్దతు ఎప్పుడు 100% ఉంటుంది. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దని, ఆయన ఎంత మంచి పని చేస్తారంటే అంత మంచిగా పవర్ఫుల్గా లీడర్ అంటే ఆయనేనండి నాకు నచ్చినంత వరకు. ఆయన సినిమా అయినా కానీ రాజకీయం అయినా కానీ, సినిమానే, రాజకీయం అండి. అక్కడ ఎంత అభిమానం ఉందో పొలిటికల్ కూడా అంత అభిమానం, సినిమాలో కూడా అంత అభిమానం ఉందండి. సో ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీలో కలిసే అవకాశం ఉందా? అంటే ఇవి రెండు కలిసి పోటీ చేశారు. లేదండి, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ సింగల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అంటే సింగిల్ ఏక్ నిరంజన్ అండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోరాడో ఒక్కడికి సింగిల్గా పోరాడతాడు. మద్దతు అవసరం లేదండి మా పవన్ కళ్యాణ్ గారికి. రైతులకు మొన్న రీసెంట్గా చనిపోతే కొన్ని ఏరియాలలోకి పవన్ కళ్యాణ్ గారే స్పెషల్గా వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అవునండి. సో అదేంటి అసలు? అంటే ఇప్పుడు కౌలు రైతులు వాళ్ళ పంటలు భూములు అప్పులు చేసి పంటలు అన్నీ వేసారండి. వాళ్ళకి నష్టపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చనిపోయారండి. చనిపోయిన తర్వాత కుటుంబాలన్నీ రోడ్ల పాలయ్యాయి. అదే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళకి ఎవరికి వేస్తామని చెప్పి చెయ్యలేదండి. తర్వాత ఏమైంది, మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడిందండి. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ నుండి డేటా అంతా తెప్పించుకొని కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ డేటా తెప్పించుకొని కలెక్టర్ ఆఫీస్ నుండి ఆ డేటా అంతా మా లోకల్ లీడర్స్ కలెక్ట్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒకరోజు ప్లాన్ చేసి ఎక్కడ ఏ ఊర్లో ఏ విలేజ్లో చనిపోయి ఉంటారో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫ్యామిలీని అందరికీ పిలిచి చెక్కులు ఇచ్చారండి. అందరిని తీసుకొచ్చి వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేయించి ఎవరెవరినంతా ఒక ఏరియాలో కూర్చోబెట్టి వాళ్ళకి ఫుడ్, వాటర్, అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి ఫ్యామిలీని అంతా ఒక చోట కూర్చోబెట్టేసి అందరికీ ₹1,00,000 చెక్ ఇచ్చారండి మా పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఫ్యూచర్లో అలాంటి కాకోకుండా చాలా పథకాలు చేయాలంటే మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకో గెలవడం ఖాయం. ఆయన ఏం చేస్తారో చెప్పిన మాటన్ని కరెక్ట్, వాగ్దానం అయితే కరెక్ట్ బాగా పాటిస్తాడు. అందుకే ఈ రథం కూడా జనాలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి పంజాబ్ వాళ్ళని పెట్టుకున్నారంటే ఆర్మీ అది ఒక యుద్ధ ట్యాంకర్ అండి. మా పవన్ కళ్యాణ్ అంటే యుద్ధ ట్యాంకర్ అండి. ట్యాంకర్లో ఒక ఫైర్ అయితే ఎట్లుంటుంది ఫైర్, అలాంటి మా పవన్ కళ్యాణ్ గారు అండి. సో అంటే నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఇంటికి ₹1,00,000 ఆయన స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి చెక్కులు ఇచ్చాడు. తర్వాత అందరినీ ఒక చోట జమ చేసి రచ్చబండలాగా అన్ని ఫ్యామిలీని కూర్చోబెట్టి ఆ ఒక్క ఊర్లో ఒక సర్పంచ్ గారు అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరికి ప్రతి ఒక్కరికి చెక్కులు ఇచ్చారు. ఒక ట్రాన్స్పోర్టేషన్ పెట్టించి వాళ్ళు ఉన్న ఒక గ్రామంలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఒక మీటింగ్ నడిపి రచ్చబండ ప్రోగ్రాంలో వాళ్ళు నేను కూడా లైవ్లో ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారిగా ఒక 4-5 days వర్క్షాప్ చేసామండి. చాలా ఎక్కడెక్కడ వెహికల్స్ వెళ్ళాలో, ఎక్కడ రాంగ్ రోడ్ అని ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి ఫాలో చేసుకొని చాలా బాగా మేమండి చాలా కష్టపడామండి పవన్ కళ్యాణ్ గారి కోసం. చాలా కష్టపడామండి. ఆయన కోసం నిద్ర ఆహారాలు కూడా మాని మేము వర్క్ చేశామండి. అభిమానం అంటే గుండెల్లో ఉంటుందండి. సో జన సైనికులు కూడా చాలా గట్టిగానే పోరాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఫుల్ ఫైర్లో ఉన్నారండి. ఆయన బుల్లెట్ వదలడం కాదు, రాజకీయాల్లో కాలు పెట్టాడంటే ఆయన గెలవడం ఖాయమని నేను కోరుతున్నానండి. సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎలా ఉంటుంది ఏంటి, ఆ పరిస్థితి ప్రభావాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.